వెల్కమ్ టు డిఎన్ఏ లైవ్ షో. నేను మీ కావ్య. ఈరోజు వివిధ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలు ఓసారి చూద్దాం. రైట్, ఇక ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పైనీర్ పేపర్ ఫస్ట్ హెడ్లైనే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అపోకలిప్టిక్ ఫ్లడ్స్ ఇన్ నేపాల్, నియర్లీ 100 కిల్, ఓవర్ 750 మిస్సింగ్ ఇన్ నేపాల్, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటూ కూడా ఇక్కడ మనం నేపాల్లో జరిగిన ఫ్లడ్స్కి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ 100 మంది చనిపోయారు, 750 మంది మిస్సింగ్ అయ్యారంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. అయితే దానికి సంబంధించి ఇక్కడ ఇండియన్స్ మాత్రం 105 ఇండియన్స్, 37 ఎన్ఆర్ఐస్ మిస్సింగ్ అంటూ కూడా ఇంకొక సబ్ హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అందులో ముఖ్యంగా భారతీయులే ఎక్కువ మంది ఉన్నారని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇండియా రెడీ టు హెల్ప్ అంటూ కూడా మోదీ చెప్పడం జరిగింది నేపాల్కి. సో ఆ సబ్ హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ సీఎం హెల్ప్ లైన్ని యాక్టివేట్ చేయడం జరిగింది. సో ఆ సబ్ హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇంకో హెడ్లైన్కి వెళ్ళిపోతే 6 killed, 17 injured as private EV bus hits truck అంటూ కూడా సో ప్రైవేట్ ఈవీ బస్ ట్రక్ని ఢీ కొట్టడం జరిగింది. ఆ ప్రమాదంలో 6 మెంబర్స్ చనిపోయారు, అంటే 6 చనిపోయారు, 17 మందికి ఇంజూర్ అయ్యింది, గాయాలయ్యాయి అంటూ కూడా ఇక్కడ మనం ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. యుఎస్ హాల్స్ ఆల్ వీసా అపాయింట్మెంట్స్ గ్లోబల్లీ అమిడ్ ట్రంప్స్ ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ రిపోర్ట్ సేస్ రిపోర్ట్స్ అంటూ కూడా ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం మనం ఆల్రెడీ ముందు కూడా గమనిస్తే ఎప్పటికప్పుడు తన ఆలోచనల్ని, తన విధానాల్ని ట్రంప్ మారుస్తూనే ఉంటారు. సో ఇక్కడ యుఎస్ వీసాకి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయడం అయితే జరిగింది. ఆ హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఆర్టికల్ అయితే ఉందన్నమాట. ఇది పైనీర్ పేపర్ రెసిడెంట్ ఎడిటర్ బి కృష్ణప్రసాద్ గారు రాయడం జరిగింది. అదేంటంటే ఒకసారి చూద్దాం. వై హైదరాబాద్ నీస్ తుకారాం ముందే స్టైల్ అడ్మినిస్ట్రేటివ్ షిఫ్ట్ అంటూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ తుకారాం ముందే స్టైల్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ది పైనీర్ పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైనే మనం చూసుకోవచ్చు. నేపాల్లో జల ప్రళయం, బోటే కోషి నదికి ఫ్లాష్ ఫ్లడ్స్, 12 గ్రామాలు మునక అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఈ ప్రమాదంలో ముఖ్యంగా 157 మంది మృతి చెందారు, అదేవిధంగా 750 మంది మిస్సింగ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా భారతీయులైతే 142 మంది గల్లంతయ్యారు. సో ఇది చాలా బాధాకరమైన న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కోదాడ వద్ద ఘోర ప్రమాదం, 6 దుర్మరణం, 14 మందికి గాయాలు, 3 పరిస్థితి విషం అంటూ కూడా ఇక్కడ ఒక యాక్సిడెంట్కి సంబంధించి హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ సర్కి వస్తే ఓటు కోసం కోటి తిప్పలు, 92 లక్షల మందికి సర్ నోటీసుల టెన్షన్ అంటూ కూడా వివరణ ఇచ్చేందుకు రావాలంటున్న బిఎల్ఓలు, వృద్ధులు, దివ్యాంగులకు తప్పని తిప్పలు, గంటల తరబడి మున్సిపల్ ఆఫీసుల వద్ద క్యూ, భారీగా వస్తున్న జనం, కనీస సౌకర్యాలు కరువు అంటూ కూడా సో సర్కి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సాగర్పై ఏపీ దౌర్జన్యం, కుడి కాల్వ నుంచి 2000 క్యూసెక్ల తరలింపు, బోర్డుకు సమాచారం ఇవ్వకుండానే ఏపీ తొండాట అంటూ కూడా మనం ఇక్కడ సో నీళ్ళ తరలింపులకు సంబంధించి ఒక హెడ్లైన్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకో హెడ్లైన్ చూస్తే ఇక్కడ తెలంగాణ జపాన్ మధ్య నైపుణ్య వారధి, అంతర్జాతీయ శిక్షణ, విద్యార్థుల మార్పిడికి అంగీకారం అంటూ కూడా ఇక్కడ ఏటీసీలతో జపాన్ పారిశ్రామిక అవసరాలకు తగ్గ శిక్షణ, టామ్కామ్ తరహా రోడ్ మ్యాప్ అంటూ కూడా ఇక్కడ మనం ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. మంత్రి సంబంధించి ఒక హెడ్లైన్ కూడా మనం చెప్పుకోవచ్చు. పోలీసు రికార్డుల్లో పరారీ, 30 ఏండ్లు టీచర్ ఉద్యోగం అంటూ కూడా హత్య కేసులో వీరన్ అనే వ్యక్తికి జీవిత ఖైదు అంటూ కూడా సో హత్యకి సంబంధించి దట్టు టీచర్కి సంబంధించి టీచర్ ఉద్యోగంకి సంబంధించి కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. పాక్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, నిన్న ఈ న్యూస్ చూసాం మనం, చాలా బాధాకరం అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 14 మంది శిశువులు సజీవ దహనం, ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క శిశువు అంటూ కూడా చాలా బాధాకరమైన న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్నే భట్టితో కొండా మురళి భేటీ, డిప్యూటీ సీఎంతో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశం అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట.
సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ వెలుగు పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. సో నమస్తే తెలంగాణ పేపర్లో ఫస్ట్ ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో మనం చూసిన విషయమే, నేపాల్లో జల విలయం, మెరుపు వరదలతో కక్కావికలం అంటూ కూడా హెడ్లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 100 మందికి పైగా మృతి, 750 మందికి పైగా గల్లంతు, వీరిలో భారత్కు చెందిన వారు 133, తెలుగువారు సురక్షితం అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సాగర్పై ఏపీ దౌర్జన్యం, నీటి తరలింపులో మరోసారి జులుం అంటూ కూడా ఆ హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు. గోదావరిలో వాటాకు చెల్లు చీటి అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. బనకచెర్లకు ఆమోదం, జల హక్కులకు విఘాతం అంటూ కూడా ఇక్కడ సో గోదావరి వాటాలకు సంబంధించిన ఒక హెడ్లైన్ అని మనం చెప్పుకోవచ్చు. నిద్రలోనే మృత్యు ఒడికి ఐరన్ పిల్లర్స్ మీద పడి 6 దుర్మరణం. ఇదైతే చాలా బాధాకరం అనుకోవచ్చు అండి, ఎందుకంటే వాళ్ళు చనిపోతున్నారని కూడా వాళ్ళకి తెలియకుండా చనిపోయారు చూడండి. ఇది చాలా బాధాకరమైన న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూసిన వాటిల్లో చాలా వరకు ఈ మరణాలకు సంబంధించిన న్యూస్లే ఎక్కువ వరకు వచ్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలంగాణ విద్యార్థి సహా 3 దుర్మరణం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఏపీ జల దోపిడిని అడ్డుకునే సోయి లేదా అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం జరిగింది. సో ఆ హెడ్లైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోతే, దిశలో ఫస్టే పిఠాపురానికి ఆధ్యాత్మిక శోభ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో 30.66 కోట్లు కేటాయింపు అంటూ కూడా ఇక్కడ ఒక పిఠాపుర ఆధ్యాత్మిక శోభకు సంబంధించి ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని జనవరి 1 నుంచి అమలు అంటూ కూడా ఇంకొక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఇది కుప్పం చిత్తూరు ఫలితాలతో పక్కాగా కార్యాచరణ అంటూ కూడా మనం చూసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్. ఇక ఈరోజు వివిధ అంశాలపై మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, జర్నలిస్ట్ శ్రీ ఎం కోటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, వెల్కమ్ టు ద డిఎన్ఏ లైవ్ షో సార్. యా, ఇక ముందుగా మనం ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజు కనుక తీసుకుంటే, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రపంచవ్యాప్తంగా ఇమిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసింది, అలాగే రద్దు కూడా చేసింది. అయితే ఇది అన్ని రకాల వీసాలకు వర్తించదు. కేవలం శాశ్వత నివాసం కోరుకునే ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తులపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. వీసా అపాయింట్మెంట్ల రద్దుకు ప్రధాన కారణాలు కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణ. అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలు, కాన్సులేట్లలోని అధికారుల కోసం ఒక గ్లోబల్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ ప్రారంభించింది. ఈ శిక్షణ పూర్తి కావడానికి వీలుగా ప్రస్తుత అపాయింట్మెంట్లను రద్దు లేదా రీషెడ్యూల్ చేస్తున్నారు. అయితే అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత అక్కడి ప్రభుత్వ ఉచిత సంక్షేమ పథకాలు లేదా ప్రజానిధులపై ఆధారపడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను గుర్తించి వారిని ముందే తిరస్కరించేందుకు కాన్సులర్ అధికారులను సిద్ధం చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం. చట్టపరమైన చిక్కులను అధిగమించడం. అంతకుముందు సుమారు 75 పేద దేశాల నుండి వచ్చే ఇమిగ్రెంట్ వీసాలను ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయగా అమెరికా కోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేసింది. దీంతో దేశాల వారీగా నిషేధాలు విధించకుండా ప్రతి దరఖాస్తును వ్యక్తిగతంగా కఠినంగా పరిశీలించేందుకు వీలుగా ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారు. సో అదేవిధంగా ట్రంప్ తన 2వ విడత అధికారంలో లీగల్ ఇమిగ్రేషన్ను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా హిస్టరీ తనిఖీలు, వీసా బాండ్లు, ఇంకా నిబంధనల కఠినతరం వంటి చర్యలు చేపట్టారు. సో సార్, దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అమెరికాలో పని చేయడానికి అవకాశం ఉన్న, అంటే వయసులో ఉన్నటువంటి యువకులను మాత్రమే అనుమతిస్తాము. వయసుడికి పోయినటువంటి వాళ్ళు లేదా అక్కడి సంక్షేమ పథకాల మీద ఆధారపడేటువంటి వాళ్ళకి మేము ప్రవేశం కల్పించము అనేటువంటిది ఈ మొత్తం యొక్క ప్రక్రియ యొక్క సారాంశం. అంటే పనిచేసే వాళ్ళు తప్ప ముసలి వాళ్ళు లేదా త్వరలో రిటైర్ కాబోయేటువంటి వాళ్ళని మేము తీసుకోము అనేది ట్రంప్ చెప్తున్నటువంటి మాటల సారాంశం. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సంక్షేమ పథకాల మీద కోత పెడుతున్నటువంటి ట్రంప్ కొత్తగా విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఏ మాత్రం $1 కూడా ఖర్చు పెట్టకూడదు. అంటే
ఇప్పటికే 40 లక్షల కోట్ల డాలర్ల మేరకు రికార్డు స్థాయిలో అప్పు అక్కడ పెరిగింది. జీడిపి కూడా దాటిపోయింది, 100% జీడిపి కూడా దాటిపోయింది. అందువలన ఇంకా ఏ మాత్రం కూడా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేసేటువంటి స్థితి లేదు కనుక పొదుపు చర్యల్లో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని సూటిగా చెప్పకుండా ఏదో తమ సిబ్బందికి శిక్షణ అనో మరొక పేరుతోటో కొన్ని నెలల పాటు వాయిదా వేయడం, ఈ లోపల వచ్చేటువంటి రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటిది పరిశీలించడం ఒకటైతే, నవంబర్ 3వ తారీఖున అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు, అక్కడి ఓటర్లను సంతుష్టీకరించేందుకు కూడా ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారన్నది స్పష్టం. అందువలన ఇలాంటి అమెరికాకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడటమా, లేకపోయేట్లయితే అమెరికా కాకపోతే ప్రపంచంలో ఇతర అనేక దేశాలు ఉన్నాయి, లేదా మన దేశంలోనే ఉండి మన బతుకు మనం బతుకుతాం అనేటువంటి ఆలోచనకి మన యువకులు రావడం మంచిది అనేది ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఏదో ఒక సాకుతోటి, అంటే పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం తన అంతర్గత సంక్షోభాన్ని ఈ విధంగా విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ మీద నెడతా ఉంది. దానిలో భాగంగానే మనం ఇటీవల చూసాం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులపై దిగుమతి పన్ను విధిస్తాము అనేటువంటిది కూడా ఈ చర్యల్లో భాగమే. ఇట్లా అనేకమైనటువంటి చర్యలు వలస వచ్చేటువంటి వాళ్ళని, అంటే పని చేయగలిగినటువంటి వాళ్ళని మినహా మిగిలినటువంటి వాళ్ళని అడ్డుకోవడం, దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద పన్ను విధించి భారాన్ని తగ్గించుకోవడం, రాబోయేటువంటి రోజుల్లో అంటే నవంబర్ 3వ తారీఖు ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంకా కఠినమైనటువంటి నిబంధనలను అమలు జరిపేటువంటి అవకాశం ఉందనేటువంటిది మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ప్రస్తుతానికి H1B, L1 వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో గ్రీన్ కార్డు ప్రక్రియ మరింత కఠినతరం కావడం వల్ల అమెరికాలో స్థిరపడాలి అనుకునే భారతీయ టెక్ నిపుణుల ఆలోచనల్లో ఎలాంటి మార్పు రావచ్చు అంటారు? అంటే మీరు ఎంతకాలం పనిచేస్తే అంతకాలం పని చేయండి, అంతకాలం మేము వేతనాలు ఇస్తాము, తీసుకొని వెళ్ళిపోండి. మా దేశంలో శాశ్వతంగా నివాసం కోరుకోవాలని మీరు అనుకోవద్దు, అటువంటి అవకాశం మీకు ఇవ్వము అనేటువంటిది ట్రంప్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందేశము, సంకేతం. మరి దానికి సిద్ధపడి మన సాంకేతిక నిపుణులు కావచ్చు, లేదా ఐటీ నిపుణులు కావచ్చు, ఇతర ఎవరైనా కానీ దానికి సిద్ధపడితేనే అమెరికా వెళ్ళాలి. అక్కడ ఎంతకాలం పని చేయడానికి అవకాశం ఇస్తే అంతకాలం పనిచేసి తిరిగి వాళ్ళ వెనక్కి రావాల్సి ఉంటుంది అనేది ఈ సందర్భంగా గమనించాలి. అయితే మరి అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి మిగతా దేశాల్లో లేదా అంటే, మిగతా దేశాల్లో కూడా ఉన్నది. ఉదాహరణకు చైనా ఉంది. చైనాలో అక్కడ పౌరసత్వం అనేటువంటిది, గ్రీన్ కార్డ్ లాంటి సిస్టమ్ అక్కడ లేదు. ఎవరైనా, మీరైనా, నేనైనా, మరొకరైనా కానీ అర్హత ఉంటే అక్కడ ఫ్యాక్టరీల్లో లేదా ఆఫీసుల్లో పనిచేసినంత కాలం పనిచేయచ్చు, తిరిగి మళ్ళీ మన దేశానికి, ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. అందువలన ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ చూసినప్పుడు అమెరికా కూడా అదే విధమైనటువంటి పద్ధతులను అనుసరించడానికి నిర్ణయించుకుంది అనేటువంటిది మనకు అర్థమవుతాం. అందుకని అమెరికా డాలర్ డ్రీమ్స్ ఉన్నటువంటి యువకులు కావచ్చు, లేదా అమెరికా అంటే మోజున్నటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా తమ ఆశలు, ఆకాంక్షలని పరిమితం చేసుకోవాలి. అదేవిధంగా మన దేశంలో, లేదా మన దేశంలో అవకాశాలు లేకపోయేట్లయితే అమెరికా కాకపోతే ఇతర దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది కూడా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. దానిలో భాగంగానే ఇటీవల గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు మన యువకులు కెనడా, ఆస్ట్రేలియా లేదా ఇతర దేశాల వైపు ఎక్కువ మంది వెళ్ళడాన్ని మనం గమనిస్తున్నాం. ఎందుకు అంటే, అమెరికాలో ఎప్పుడైనా
విదేశీయుల్ని బయటకు గంటేసేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి సంకేతాలు ఎప్పుడో వెల్లడైన కారణంగా ఇప్పుడు ప్రత్యామ్నాయం చూస్తున్నారు. అందుకని ఆ యొక్క చర్యల వేగం ఇంకా పెరుగుతుంది, మరింతగా పెరుగుతుంది రాబోయే రోజుల్లో అనేటువంటిది ట్రంప్ యొక్క తాజా నిర్ణయం అని చెప్పొచ్చు. అదేవిధంగా సార్, ఈరోజు మనం సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక చూసుకుంటే, దేశంలో నిత్యావసరాల ధరల మంట, ఎల్నినో ఎఫెక్ట్ అంటూ కూడా పేపర్లో మనం హెడ్లైన్స్ అయితే చూడడం జరిగింది. అయితే ఇక్కడ ఆగస్టు 2026 నాటికి దేశీయ ఆహార ద్రవ్యోల్బణం 5.52%కి చేరింది. ఎల్నినో వల్ల 13% వర్షపాత కొరత నెలకొంది. ఉల్లిపాయలు కావచ్చు, నూనెల ధరలు 100% పైగా పెరిగాయి. పండుగల సీజన్లో ధరలు మరో 5% పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా మనం హెడ్లైన్లలో చూసాం. సో దీని మీద మీరేం విశ్లేషిస్తారు సార్? సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 4 మాసాలు కూడా మనం గతంలో చరిత్రను చూసినప్పుడు పండుగల సీజన లేకపోతే మరొకట అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే ఈ 4 మాసాల్లో ధరల పెరుగుదల అనేటువంటిది ఒక ధోరణిగా మనకి కనిపిస్తుంది. ఈ సంవత్సరానికి వచ్చేసరికి అది ఇంకా బాగా పెరిగేటువంటి, అంటే సామాన్యులు కొనుగోలు చేయలేనటువంటి స్థితికి చేరినా కూడా ఆశ్చర్యం లేదనేది ఇప్పుడు మనం ఆగస్టు చివరి వారంలో ఉన్నటువంటి సూచనలు మనకు వెల్లడిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పశ్చిమాసియాలో తలెత్తినటువంటి సంక్షోభం కారణంగా ధరలు పెరిగాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, లేకపోతే అటువంటి కథనాలని మనకు వండి వచ్చారు. ఇప్పుడు ఆ సంక్షోభం అనేటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉంది. అది అట్లా కొనసాగుతుండగా ఇప్పుడు ఎల్నినో పేరుతోటి కథ నడిపిస్తున్నారు. ఈ ఎల్నినో అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి నిన్న మొన్న లేకపోతే వారం రోజుల క్రితం చెప్పింది కాదు. 2-3 నెలల క్రితమే ఈ ఎల్నినో ప్రభావం గురించి ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అందుకని ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొరత ఉండే వర్షాభావం ఉన్నమాట వాస్తవం, కొన్ని సమస్యలు తలెత్తే మాట వాస్తవం, కానీ దాన్ని అవకాశంగా తీసుకొని ఇప్పటికే అనేకమైనటువంటి నిత్యావసర వస్తువులు బ్లాక్ మార్కెట్ కు వెళ్ళిపోయాయి. మనం చూస్తున్నాం, ఉల్లిపాయలు హైదరాబాద్ లో 100కి 4 కిలోలు, 5 కిలోలు, 4 కిలోలు ఇచ్చినటువంటిది ఇప్పుడు 120 రూపాయలకి 3 కిలోలు అమ్ముతున్నారు. ఇంకా కొన్ని దుకాణాలకు వెళ్తే 50 రూపాయల వరకు కూడా, కిలో 50 రూపాయల వరకు కూడా ఉంది. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో ఉల్లిపాయలు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర నిత్యావసర వస్తువులు, నూనెల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. పప్పుల ధరలు, ఈ ఎల్నినో తోటి ఎఫెక్ట్ అయ్యేటువంటి వ్యవసాయ పంటల ధరలన్నీ కూడా రాబోయే రోజుల్లో పెరుగుతాయి. ఇప్పటికే వ్యాపారులు బ్లాక్ మార్కెట్ కి తరలించినా గానీ ఏ విధమైనటువంటి గుడ్లు ఉపయోగించి చూడటం తప్ప రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్దిష్టంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీరు చూడండి, ఒక 15-20 రోజుల క్రితం 42-43 రూపాయలుగా ఉన్నటువంటి పంచదార ఇవాళ 65 రూపాయల దాకా పెట్టింది. పంచదార ఉత్పత్తి చేసేటువంటి కంపెనీల స్టాక్స్ ధరలు స్టాక్ మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకని? 2 కారణాలు. ఒకటి, రాబోయేటువంటి సీజన్లో చక్కెర ఉత్పత్తి తగ్గుతుంది కనుక ఇప్పుడున్నటువంటి ఉత్పత్తి చేసినటువంటి దాన్ని బ్లాక్ మార్కెట్ లో తరలించి అందుబాటులో లేకుండా ధరలు పెంచుకోవచ్చు అనేటువంటిది ఒకటైతే, 2030 నాటికి గణనీయంగా పెట్రోల్లో ఇథనాల్ కలపాలనేటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మొండిగా అమలు జరిపేందుకు పూనుకుంది కనుక ఆ ఇథనాల్ చెరుకుని పంచదారని ఇతరత్ర వాటిని ఇథనాల్ కింద మార్చడానికి ఈ కంపెనీలు పెద్ద ఎత్తున పూనుకున్నాయి. అది ఒక లాభసాటిగా వ్యవహారంగా ఉంటుంది కనుక అది. అందుకని ఇవన్నీ మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే పంచదారకి కృత్రిమమైనటువంటి కొరత ఏర్పడేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇట్లా ఒక్కొక్క రంగంలో ఏది చూసినా గానీ కొరతలు బ్లాక్ మార్కెటింగ్ అనేటువంటిది రాబోయే రోజుల్లో మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ నిధి అని కబుర్లు చెప్పడం తప్ప దానికి అవసరమైనటువంటి కేటాయింపులు కానీ లేకపోతే ఆ విధమైనటువంటి చర్యలు కానీ నిర్దిష్టమైనటువంటి చర్యలు కానీ ఎక్కడ మనకేం కనిపించవు. అందుకని ఇక్కడ కొన్ని సందర్భాల్లో
వినియోగదారుల ప్రయోజనాలు రక్షించడానికి కొన్ని దిగుమతులు అవసరమయ్యే మాట వాస్తవం. కానీ ఆ దిగుమతులు గనక జరిగేట్లయితే ఉదాహరణకు వంట నూనెల ధరలను తగ్గించడానికి పామోలిన్ లేకపోతే పొద్దుతిరుగుడు ఇతర దేశాల నుంచి కనుక దిగుమతి చేసుకునేట్లయితే ఇక్కడ పంటలు పండించేటువంటి రైతాంగం మీద దానికి వ్యతిరేకమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం. అదేవిధంగా చక్కెర దిగుమతులు 10 లక్షల టన్నులు చక్కెర దిగుమతి చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మరి చెరుకు రైతులకి ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నటువంటి స్థితిలో మరి వాళ్ళకి ధరలు పెరగకపోతే వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం. అందుకని కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఈ ధరల పెరుగుదల అనేటువంటిది తయారైంది. మొత్తం కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించేసి ప్రభుత్వ నియంత్రణను ఎత్తేసినటువంటి పరిస్థితి గడిచినటువంటి దశాబ్ద కాలంలో మనం చూసాం. అందుకని దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రకృతి పరంగా తలెత్తినటువంటి ఎల్నినో సమస్యని, అదేవిధంగా అమెరికా సృష్టించినటువంటి సంక్షోభంతో పశ్చిమాసియా నుంచి మన ఎరువులు కావచ్చు లేకపోతే ఇతరత్ర వాటి సరఫరాల్లో తలెత్తినటువంటి ఆటంకాన్ని అవకాశంగా తీసుకొని అన్ని రకాలుగా వినియోగదారులని పీల్చి పిప్పు చేసేటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువలన ఈ అంశాల మీద ఆందోళనలు తలెత్తినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 1974-75 సంవత్సరాల్లో గుజరాత్ లో అధిక ధరలకు సంబంధించినటువంటి ఆందోళన తలెత్తి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి ప్రభావం చూపిందో చూశాం. ఇప్పుడు కూడా మళ్ళా మరొకసారి అలాంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి భయాలు మాత్రం ఉన్నాయి అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. రైట్, చూసారు కదా, ఇది డిఎన్ఏలోని అప్డేట్స్. రేపటి డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.